ఈరోజు జనసేన సాధారణంగానే ఎనర్జీ ఉంటుంది, ఆటోమేటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం తీసుకోవాలని చెప్తాం నేను ఎప్పుడు చూసినా. కానీ అలాగే జనసేన ఎప్పుడైతే ఎంటర్ అయిందో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వచ్చి రోడ్డు మీద పడుతున్నాడో కదలవనంటే ఆ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక రకమైన ఎనర్జీ వచ్చింది, ఫేవర్లా పట్టుకుంది. అప్పటి నుంచే మనందరికీ ధైర్యం వచ్చింది. అప్పటి నుంచే మనందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన వచ్చింది. ప్రపంచంలో పొత్తులో ఉన్న ఏ రెండు పార్టీలు ఒకే ఆత్మలా కలిసిన దాఖలా లేవు. నిన్న సభలో చంద్రబాబు గారు డైరెక్ట్గా చెప్పారు, ఈ పొత్తు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రబాబు ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా అని కాదు. ఎక్కడైనా కానీ ఎన్డీఏ పోటీ చేస్తుంది. ఎన్డీఏ ఒకటే అక్కడ అభ్యర్థి. ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి మాకు అందరికీ హితబోధ చేశారు. నిన్న సభలో మాకు క్లియర్గా కనిపించింది ఏంటంటే, దీంట్లో మనం అందరం మస్ట్గా కలిసి వెళితే ఈ గాలిలో వైసీపీ మొత్తం కొట్టుకుపోతుంది, సునామీ లాగా కొట్టేస్తామని చెప్పేసి గ్యారంటీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ అదే ఉపయోగపడుతున్నారు. ప్రత్యేకంగా మీ అందరికి కూడా నా మీద అభిమానం ఉంది. అది మీరు ప్రతి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాను ఉన్నారు. అంతకంతా నేను రుణం తీర్చుకుంటాను కూడా మీకు. ప్రతి ఊరు తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. శ్రీకాంత్ వస్తాను, అన్నయ్య వస్తాను, నాయకులందరూ వస్తారు, పార్టీ గారు అందరం కలిపి తిరుగుతుంటే చూస్తుంటే ఒక విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. మంచినీరు అనేది మనకి గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ అవైలబుల్గా లేదు. నిన్న చూపించాను, ఎక్కడికిన్నా కానీ ఒక మగ్గుతోటి వాటర్ తీసుకుంటే తెల్లగా అది ఏదో గ్రీన్లో ఉంటుంది, లేదు నల్లగా ఉంటుంది నీళ్లు. ఈ నీళ్ళతోటి జనాలు ఎందుకు స్నానం చేయాలనేది నాకు వచ్చినప్పటి నుంచి ప్రశ్న. దీనికి కారణం ఒకే ఒక్కడు. గుడివాడ ఇన్ని సంవత్సరాలుగా వెనుకబడిపోవడానికి కానీ ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకుండా మాట్లాడాలి. మనం వెనక్కి వెళ్ళిపోయాం, తిరోగమనంలో ఉన్నాం. అంటే ఎందుకు దీని మొత్తానికి కారణం ఒక్కడే, ఒకే ఒక్కడు. ఏంటంటే అది ఎమ్మెల్యే. ఎందుకంటే ఏ ఊరికి ఎట్లా ఉందో, జనాలు ఎలాంటి నీళ్ళు తాగుతున్నారో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో కనీసం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఒక్కదాన్నా కలిసి కూర్చుని మీకు ఏ సమస్య ఉందని అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ మీరు తెలియజేయండి దయచేసి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరన్నా గుడివాడలో ఉన్నారు అంటే అది మొట్టమొదటిగా పేరు వచ్చేది, గుర్తొచ్చేది అందరికీ కొడాలని. అవునా కదా? ఎందుకంటే మీరే చూడండి, పవన్ కళ్యాణ్ని భయంకరంగా తిడతాడు. మర్నాడు వచ్చి ఆయన అభిమానులందరికీ సలహాలు ఇస్తారు. ఆయన పాప మీద అయిపోతున్నాడు, మీరంతా జాగ్రత్తగా ఉండండి. అంత తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు చూస్తే అన్ని అబద్ధాలు, అంటే విశ్వాసం లేకపోవడం అనేది ఎన్ని అబద్ధాలు ఎప్పుడు చూద్దాం. ఒకటి, తెలుగుదేశం సభ జరుగుతుంటే 5,000 మంది వస్తే నేను మళ్ళీ గుడివాడలో కనపడ్డాను. 5,000 రాలేదా? ఆ సభకి 5,000 రాలేదా అడుగుతున్నా. వేల మంది లక్షలు వచ్చి మరి ఎందుకున్నాడు ఇక్కడ? ఎన్డీఏలో తెలుగుదేశం జాయిన్ అవడంలో కూడా కారణం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఎంతైనా తగ్గి పనిచేస్తాడనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రత్యేకంగా మనకి వెళ్ళేలోపు ఇంకొక విషయం మీకు చెప్పి ముగిస్తారు. మనకి ఎన్నికలకు వెళ్ళేలోపు
పవన్ కళ్యాణ్ గారు సభ కూడా నిర్వహిస్తాం ఇక్కడ, అందరూ రెడీగా ఉండి ఆయన నుంచి ఎనర్జీ తీసుకున్నాం. మనం అందరం ఈ దుర్మార్గుని తరిమి కొట్టి కలిసి ఉన్నాం. ఎక్కడైనా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ పోటీ చేస్తుంది. గుడివాడ ఎమ్మెల్యేగా అయినా కానీ, మచిలీపట్నం ఎంపీగా అయినా కానీ రెండింటికి ఎన్డీఏ పోటీ చేస్తుంది. అందరూ కలిసే వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకుని ముందుకు సాగి అందరం కలిసి పనిచేసుకుని విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన గుడివాడ, మన వెనిగండ్ల.